అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మై పర్సు. డౌన్లోడ్ నౌ. Clean city is healthy city. Healthy city is always a healthy life. హాయ్ హలో, నేను మీ సుష్మా. వెల్కమ్ టు సుమన్ టీవీ USA. ఇవాల్టి మన వీడియో ట్రాష్ సర్వీసెస్ గురించి. ట్రాష్ అంటే నథింగ్ బట్ చెత్త అండి. ఇది ఒక చెత్త వీడియో అయితే కాదు. యూఎస్లో మేము ఎలాగా చెత్తని వీళ్ళు డిస్పోజ్ చేస్తారనేది మీకు ఇవాళ చూపించబోతున్నాను. మనకి జనరల్గా ఇండియాలో అయితే వీక్లీ వన్స్ వచ్చి ఈ చెత్త తీసుకెళ్లే వాళ్ళంతా వచ్చి ఒక బండి తీసుకొని వచ్చి అరుస్తూ ఉంటారు కదా, చెత్త చెత్త అని. అప్పుడు మనం ఒక కవర్లో తీసుకొని వచ్చి అదంతా వాళ్ళ ట్రాష్ వ్యాన్లోనో దేంట్లోనో డంప్ చేసుకుంటాము. సో ఇక్కడైతే మరి ఎలా ఉంటుందో మీకు ఇవాళ చూపిస్తాను. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ సిటీ ఆఫ్ శాన్ డియాగో ఎన్విరాన్మెంటల్ సర్వీసెస్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారండి. మనకి ఈ ట్రాష్ అనేది ఇండియాలో అయితే మన ఇంట్లో ఒక ట్రాష్ బిన్ పెట్టుకొని దాంట్లో అన్నీ వేసి మనం కలెక్ట్ చేసుకుంటాం. కానీ ఇక్కడ ఆ ఎన్విరాన్మెంటల్ సర్వీసెస్ వాళ్ళే మనకి ప్రతి ఇంటికి 3 డిఫరెంట్ కలర్ బిన్స్ ఇస్తారు. ఒకటి బ్లాక్, ఒకటి బ్లూ, ఒకటి గ్రీన్. సో ఇవే నేను చెప్పిన 3 కలర్స్ ఆఫ్ ట్రాష్ బిన్స్. సో బ్లూ అని చెప్పాను కదా, ఇది రీసైకిల్ బిన్. దీంట్లో వేసేవన్నీ రీసైక్లింగ్ ప్లాంట్కి వెళ్ళి అక్కడ రీసైకిల్ అయ్యి వాటితో మళ్ళీ ఇంకా ఫ్రెష్ న్యూ ప్రొడక్ట్స్ తయారు చేస్తారు. వీటిలో మోస్ట్లీ ప్లాస్టిక్ బాటిల్స్, కార్డ్బోర్డ్స్ అండ్ పేపర్స్ ఇలాంటివి డిస్పోజ్ చేస్తూ ఉంటాము. మీరు చూడొచ్చు కావాలంటే. కార్డ్బోర్డ్, పేపర్స్ అండ్ ప్లాస్టిక్ అలా ఉంటుంది. అండ్ ఈ బయట పెట్టినప్పుడు మోస్ట్లీ ఈ లిడ్ క్లోజ్ అయ్యేలాగే పెట్టాలి మనం, లేకపోతే వాళ్ళు వదిలేసి వెళ్తారు ఓపెన్గా పెడితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్, రెగ్యులర్ ట్రాష్ అనమాట. చెత్త మనం తిన్నప్పుడు మనకి షింక్లో వచ్చే చెత్త కానీ ఇంకా ఎలాంటి వేస్ట్ అయినా అదర్ దాన్ రీసైకిల్ ఆర్ గ్రీన్ వేస్ట్ కాకుండా మిగతా వేస్ట్ అంతా ఈ బ్లాక్ దాంట్లో వేస్తాను. సో ఈ బ్లాక్ది మీకు ఓపెన్ చేసి చూపించను, భయపడతారు. సో నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ బిన్ అండి. దీన్ని కంపోస్ట్ బిన్ అని కూడా పిలుస్తాము. దీంట్లో ఫుడ్ వేస్ట్, వెజిటబుల్ పీల్స్ అండ్ గార్డెన్ వేస్ట్ వేస్తాము. దీంట్లో ఉన్నదంతా వాళ్ళు ఒక కంపోస్ట్ ప్లాంట్కి తీసుకువెళ్ళి దాన్ని మొత్తం కంపోస్ట్ చేసి సాయిల్తో మిక్స్ చేసి ఒక హెల్దీ సాయిల్ తయారు చేస్తారు. సో ఇట్స్ రియల్లీ ఎ గుడ్ ఐడియా. మన చెట్ల నుంచి వచ్చే ఆకులు కానీ ఇవన్నీ వేస్ట్ అయిపోయి ట్రాష్ చేసేసి వాటిని బర్న్ చేయకుండా చక్కగా వాటిని మళ్ళీ రీయూజ్ చేస్తున్నారు, ఎరువుల్లాగా వాడుతున్నారు. సో ఇదండి 3 బిన్స్. ఇవైతే లిడ్స్ అన్నీ ఇలా క్లోజ్ చేసే ఉండాలి వాళ్ళు వచ్చే టైంకి. అలా ఉంటేనే తీసుకొని వెళ్తారు, అది వాళ్ళ రూల్ కూడా. సో ఈ 3 బిన్స్ని మనకి తీసుకెళ్ళడానికి ఎవ్రీ వీక్, అంటే వీక్లో ఒకటి, ఒక్కొక్క కమ్యూనిటీకి ఒక్కొక్క రోజు ఒక ట్రక్ వస్తుంది. సో ఒక్కొక్క బిన్ కోసం ఒక్కొక్క డిఫరెంట్ ట్రక్. రీసైకిల్కి ఒక ట్రక్ ఉంటుంది, కంప్లీట్ వేస్ట్ బ్లాక్ దానికి ఒక ట్రక్ ఉంటుంది, అలాగే కంపోస్ట్ బిన్ కూడా ఒక ట్రక్ ఉంటుంది. వీళ్ళు వీక్లో ఒక డే ఫిక్స్ అయ్యి ఆ కమ్యూనిటీకి ఆ రోజు వస్తూ ఉంటారు. జనరల్గా ఎవరి కాంపౌండ్లో వాళ్ళకి ఇలాగా వాళ్ళ ఇంటికి లోపల ఉంటాయి. మనకి ఏ రోజైతే ట్రాష్ ట్రక్ పికప్ కోసం వస్తుందో ఆ రోజు వాళ్ళు పుల్ చేసి అన్నీ వాళ్ళ ఇంటి బయట పెడతాము. సో మీరు ఇక్కడ చూసినట్టయితే చూడండి, హోల్డ్ చేయడానికి మనకి హ్యాండిల్ ఉంది ఇక్కడ. ఎట్ ద సేమ్ టైం కింద పెద్ద వీల్స్ కూడా ఉన్నాయి. ఇలా మనం జస్ట్ కొంచెం స్లైట్గా బెండ్ చేసి ఇలా పుష్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఈజీగా పెట్టేయచ్చు. నేను ఇప్పుడు తీసుకొని వచ్చి దీన్ని లైన్లో పెట్టేస్తున్నాను నీట్గా. సో వెరీ ప్రాపర్లీ ఆర్గనైజ్డ్ ఇన్ ఏ లైన్. మీరు ఈ స్ట్రీట్ అంతా చూస్తే కనుక టోటల్గా ప్రతి హౌస్ ముందు చక్కగా ఒకటే లైన్లో ఆర్గనైజ్డ్గా పెట్టేసి ఉంటాయి, ఆ ట్రక్ డ్రైవర్కి పికప్ చేయడానికని కంఫర్టబుల్గా. ఈ సార్టింగ్ ఆఫ్ ట్రాష్ అనేది ఎన్వైర్న్మెంట్కి చాలా సేఫ్, ఫ్యూచర్ జనరేషన్కి కూడా చాలా సేఫ్. బికాజ్ ప్లాస్టిక్ని దీంట్లోనే మిక్స్ చేసేసి వేసేస్తే అదంతా భూమిలోకి వెళ్ళిపోయి దాని సారం అంతా తీసి మళ్ళీ మనకంతా నేలంతా పాడైపోతుంది లోపలంతా. ఫ్యూచర్ జనరేషన్స్కి, అగ్రికల్చర్ కానీ వీటికి కానీ చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఈ సార్టింగ్ సిస్టమ్ అనేది ఇట్స్ రియలీ గుడ్. ఇలాంటి ఒక సిస్టమ్ మనకి ఇండియాలో కూడా వస్తే చాలా బాగుంటుంది. ఎక్కడన్నా మంచి చూస్తే అది నేర్చుకోవడంలో తప్పు లేదు. సో ఐ హోప్ మనకు కూడా ఇండియాలో ఇలాంటిది ఇంట్రడ్యూస్ చేస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. సో ఈ సర్వీస్ అయితే ఫ్రీ కాదండి. వీళ్ళు క్వార్టర్లీ, మంత్లీ అండ్ ఇయర్లీ లాగా ఒక పేమెంట్ కలెక్ట్ చేస్తూ ఉంటారు మన దగ్గరికి. ఎనీవే పేమెంట్ కలెక్ట్ చేసినా మనకి మంచి ఎన్వైర్న్మెంట్ ప్రొవైడ్ చేయడానికి వీళ్ళు చేస్తున్న సర్వీస్కి వీ షుడ్ సే సిటీ ఆఫ్ శాన్ డియాగో ఎన్విరాన్మెంటల్ సర్వీసెస్కి థ్యాంక్ యూ.
ఈ ట్రాష్ బిన్సే కాకుండా మన ఇంట్లో ఇప్పుడు బల్క్ ఐటమ్స్ ఉంటాయి కదా, సోఫాస్ కానీ బెడ్స్ కానీ మీరు డిస్పోజ్ చేయాలనుకుంటే అవి కూడా వీళ్ళు తీసుకెళ్తారండి. కాకపోతే మనం అవి తీసుకొని వచ్చి మన బయట పెట్టేస్తే ఈ ట్రాష్ బిన్స్తో పాటు కొంచెం ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. అరౌండ్ $25 అలా ఛార్జ్ చేస్తారు, డిపెండింగ్ అపాన్ ద సైజ్ ఆఫ్ ది ఐటమ్ మనం బయట పెట్టింది. సో అది కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆల్సో ఈ ట్రాష్ బిన్స్ లోపలంతా కొంచెం మనం అన్నీ డిస్పోజ్ చేయడం వల్ల అంతా పాడైపోతుంది కదా, సో వీటిని మనం క్లీన్ చేసుకోక్కర్లేదు. ఒక $10 అలా ఇస్తే కనుక ఆ సర్వీస్ చేసే వాళ్ళే వచ్చి మనకి క్లీన్ చేసి మరీ పెడతారు వాటిని. సో చూశారు కదా యూఎస్లో ఈ ట్రాష్ సర్వీసెస్ ఎలా ఉంటాయో, ఎంత సిస్టమేటిక్గా ఉంటాయో. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్, అంటే యూఎస్లో లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఇలాంటి డిఫరెంట్ సర్వీసెస్ ఎలా ఉంటాయి, మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే వెంటనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ సుమన్ టీవీ USA. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.